సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా, ఇంద్రమ్మ ఇళ్లు లబ్ధిదారులకు అందించాలని మండల అధికారులు ఏమైనా తప్పులు ఉంటే మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాలని, ఆందోళనకు ఎవరు గురి కావద్దని, కౌంటర్ దగ్గర దరఖాస్తులు ఇవ్వాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎంపీఓ సయ్యద్ గాపూర్, ఖాద్రీ జహీర్, ఎంఆర్ఓ దీప్తి, ఏపీఓ సెక్రటరీ విద్యాసాగర్, ఏఈఓ సంతోష్, మాజీ సర్పంచ్ అయ్యగారు నరసింహులు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, స్థానిక ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ది, పోలీసు బృందం, అంగన్వాడీ టీచర్లు తదితరులున్నారు. భాస్కర్ 864 11 గుంటలు, ఏలూరు వెంకయ్య 1 గుంట, చీగుళ్లపల్లి పద్మ 6 గుంటలు, పంజాల వినోద 7 గుంటలు, భీమయ్య గారి తులసవ్వ 735 10 గుంటలు. కొత్తగా వచ్చిన రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు పడుతున్న రైతులు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ మన ఇళ్ళ ప్లేస్లు, పౌల్ట్రీ ఫామ్లు, కాలవైన భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వద్దు అని గవర్నమెంట్ నిశ్చయించింది. కాబట్టి వాళ్ళ పేర్లు, ఇళ్ళకు సంబంధించిన పేర్లు చదువుతాం మేము. వాళ్ళ పేర్లు ఇల్లు ఉందా లేక వ్యవసాయం చేస్తే వ్యవసాయం చేస్తున్నామని చెప్పండి మాకు. ఇప్పుడైతే మేము ఇళ్ళ ప్లేస్లు చదువుతున్నాము.